డిఎస్సీలో అక్రమాలు జరిగాయని నానాయాగి చేసి మంచిని చెడుగా చూపడమే వైసీపీ నైజమని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఇప్పటివరకు 196,000 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చారని, ఒక్క డిఎస్సీ వేయకుండా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వకుండా వైసీపీ ఈ విషయంపై మాట్లాడడం నిరుద్యోగుల్లో అనుమానాలు రేకెత్తించడమేనని అభిప్రాయపడ్డారు. 1994లో కాంగ్రెస్కు 26 సీట్లు వచ్చినా వారి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారని, 2019లో టీడీపీకి 23 వచ్చినా ప్రజల కోసం శాసనసభలో మాట్లాడామని గుర్తు చేశారు. జగన్ మాత్రం అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. తాము వస్తే రప్పారప్ప అంటూ వైసీపీ నేతలు డైలాగులు చెబుతున్నారని, వాళ్లు మళ్లీ వచ్చేది లేదని, ఆ పార్టీ ఓ జాతీయ పార్టీలో విలీనం కావడం ఖాయమన్నారు. చూడండి, నువ్వు ప్రూవ్ చేయగలిగారా? వచ్చి చెప్పారా? నేను మెరిట్ లో వచ్చాను, నాకు ఉద్యోగం రాలేదు, ఇదిగో నా మార్కులు ఇన్ని వచ్చింది, నా ర్యాంక్ ఎంత వచ్చింది, నాకు ఎందుకు జాబ్ రాలేదని ఒక స్టూడెంట్ అడిగారు. రాష్ట్రంలో వైసీపీ వాడు యాగి చేస్తున్నాడు కానీ వాళ్ళు అడగట్లా, ఎందుకంటే దాంట్లో ఏం లేదు కాబట్టి. నేను వైసీపీని అడిగేది ఏంటంటే సిస్టమ్ లో ఎక్కడ లోపం జరిగింది. ఇదిగో మా అబ్బాయి మెరిట్ లో రావాలా, రాలేదు, రాకపోతే ఎందుకు రాలేదో నువ్వు చెప్పలేకపోతున్నావు. యాగి చేయడానికి ఏదో బజార్న పడ్డావు. పడిన తర్వాత నిజంగా మరి 5 లక్షల మంది రాస్తే 16,000 మందికి వచ్చినప్పుడు మిగతా 4.5 లక్షల మంది రోడ్డు ఎక్కాలి కదా, మాకు ఉద్యోగాలు రాలేదని. ఎందుకు ఎక్కట్లా అంటే దాంట్లో ఏం జరగలేదని అర్థం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయటం, విషం చెమ్మటమే ఈ వైసీపీ పార్టీ నైజంగా ఈరోజు మారిపోయింది. మొన్న సీదిరి అప్పలరాజు దానికి వెళ్ళాడు, పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరామర్శించి రావాలి కదా. ప్రదర్శన పేరు మీద 7 గంటలు రోడ్లన్నీ బ్లాక్ చేసి చివరికి ఆ టైం ములాఖత్ టైం అయిపోయినాక వెళ్ళాడు. ఉద్దేశం పరామర్శించడం కాదు. నిన్న ఒక ఎమ్మెల్యే దానికి వెళ్తే కర్నూలు జిల్లాలో మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేయటం. నైట్ ఎందుకు తీసుకెళ్లాలి, నైట్ ఎందుకు అరెస్ట్ చేయాలి, నైట్ ఎందుకు నోటీస్ ఇస్తే వస్తారు కదా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక నంద్యాల పర్యటనలో ఉంటే ఆయన నోటీసులు ఇస్తారా? మరి అర్ధరాత్రి పోయి బలగాలను మోహరించి ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి? మీరు ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. ఎమ్మెల్యే తమ్ముడు వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసిన దాంట్లో పబ్లిక్ గా మీడియా ముందే ఉంది. అది చట్టపరంగా చర్య తీసుకుంటారు. మరి అంతటి జాతీయ నాయకుడు అప్పుడు ఆ టైంలోనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకుపోయి నైట్ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు? ఆయనకు నోటీస్ ఇస్తే పోయేది కదా. అంటే మీకు ఒక రూలు, మాకు ఒక రూలా? ఇక్కడ గుంటూరులో కూడా ఒక ఆయన ఉన్నాడు, అడ్డగోలుగా మాట్లాడాడు. పార్టీ ఆఫీస్కి పోతే దిక్కు లేకపోతే బయట కూర్చొని ఏడ్చాడు. మొన్న ఏది తాడేపల్లి కొంపకాడు వెళ్తాడు. ఎవడు పరిస్థితి అంతే అంటున్నా, వాడుకొని వదిలేయటం వైసీపీ నైజం. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల్లో మన భారతదేశంలో ఎంతమందిని చూసాం రాజకీయ పార్టీలు? ఎన్ని రాజకీయ పార్టీలు మనుగోలు లేకుండా పోయినాయి? ఎన్ని రాజకీయ పార్టీలు అసలు ఈరోజు ఎక్కడ కూడా ప్రజల్లో లేకుండా పోయినాయి? ఇలా వ్యవహరించే పార్టీలు కూడా ఉన్నాయి, ఈరోజు ఎక్కడ కూడా మనుగోళ్ళు లేవు. వైసీపీ పార్టీ కూడా అంతే. నాకు తెలిసి ఇది ఇంకో పార్టీలో విలీనం అయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి.